తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 22వ తారీఖు సోమవారం, 2024 సంవత్సరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో ప్రేమను గురించి మాట్లాడుతూ అమర్యాదగా నడవదు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేశారు. అంటే ప్రేమ అమర్యాదగా నడవదని, అంటే మర్యాదను కోల్పోయేది కాదు ప్రేమ. చాలామంది ప్రేమిస్తున్నాము అని చెబుతూనే ఇతరులను ప్రేమిస్తున్నామని మాట్లాడుతూ వారు మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని అమర్యాద అంటాం. ఎవరైతే ప్రేమ ఉంది అని చెప్తున్నారో వారు అమర్యాదగా నడవరు, అంటే మర్యాద కోల్పోరు. వారు మర్యాద కోల్పోయారంటే వారిలో ఉన్నటువంటిది ప్రేమ కాదు, అది వేరే విధంగా మనం భావించాలి. బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవదు, అంటే మర్యాదను కోల్పోదు. తన మర్యాదను తను కాపాడుకుంటూనే ప్రవర్తించేదే ప్రేమ. కనుక ప్రేమ అనే ఈ యొక్క పాయింట్లో పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్పిన అద్భుతమైన విషయం, ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవదు. మీరు కూడా గమనించాలని వింటున్న ప్రతి ఒక్కరూ, మనం నిజంగా ప్రేమించిన వాళ్ళమైతే అమర్యాదగా మనం నడవం. అమర్యాదగా నడుస్తున్నామంటే మన ప్రేమ నిజమైనది కాదు. ఈ విషయాన్ని గ్రహించి మనం అందరం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి అందరికీ ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, విదేశీ స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదం వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందములను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.